మరో బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ ఏయూ విద్యార్థుల ఆందోళనకు వర్సిటీ అధికారులు దిగొచ్చారు. సమస్య పరిష్కారానికి కమిటీ వేస్తామని ప్రకటించడంతో విద్యార్థులు ఇక ఆందోళన విరమించారు. జిల్లా కలెక్టర్ ప్రతినిధిగా కోఆపరేటివ్ సొసైటీ అధికారిని త్రివేణి వర్సిటీకి వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. కేజీహెచ్ సూపరింటెండెంట్, వర్సిటీ కాలేజీ ప్రిన్సిపల్ మరో నిపుణుడితో కమిటీ వేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు విద్యార్థులు తన ముందు 10 డిమాండ్లు ఉంచారని వాటిని దసరా సెలవులు పూర్తయ్యేలోగా పరిష్కరిస్తామని వీసీ హామీ ఇచ్చారు. శాతవాహన హాస్టల్లో విద్యార్థి మణికంఠ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక దీంతో ఏయూ డిస్పెన్సరీలో సరైన సౌకర్యాలు లేకనే మణికంఠ చనిపోయారని ఆరోపిస్తూ విద్యార్థులు ధర్నాకు దిగారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యార్థి సంఘాల నేతలు వీసీ ఛాంబర్ ముట్టడించారు. కనీస వసతులు కల్పించాలంటూ నినాదాలు చేశారు. అలాగే వీసీ జీపీ రాజశేఖర్ వెంటనే రాజీనామా చేయాలంటూ నినాదించారు. వర్సిటీలో వీసీతో పాటు రిజిస్ట్రార్ అందుబాటులో లేకపోవడంతో అక్కడే ధర్నా నిర్వహించారు. అనంతరం ఏయూకు చేరుకున్న వీసీ రాజశేఖర్ ఆందోళన చేపట్టిన విద్యార్థులతో మాట్లాడారు. సమస్యను పరిష్కరించడానికి తాను కట్టుబడి ఉన్నానని, మరెందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. తాను వీసీగా బాధ్యతలు తీసుకొని 6 నెలలు మాత్రమే అవుతోందని, గతాన్ని తాను ప్రస్తావించనని స్పష్టం చేశారు వీసీ రాజశేఖర్. చూసినట్టయితే హాస్టల్ కిచెన్ డైనింగ్ స్వయంగా నేనే పరిశీలించి సమ్మర్ వెకేషన్లో గర్ల్స్ హాస్టల్స్ మొత్తం రెనోవేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు బాయ్స్ హాస్టల్ రెనోవేషన్ కార్యక్రమం మొదలైంది. మీరు వెళ్ళి చూసుకోండి, వెబ్సైట్లో ఎన్ని టెండర్లు ఉన్నాయి, ఎటువంటి డెవలప్మెంట్ అవుతుంది. ఫుడ్ హైజీనిక్కి వండిన పాత్రలు కాకుండా వండిన పాత్రలు పక్కన పెట్టి సర్వింగ్కి వేరే పాత్రలు కట్టాలి. ఫుడ్ హైజీనిక్ ప్రోటోకాల్స్ ఏంటి అవి కూడా జరిగింది. హాస్టల్ స్టూడెంట్స్ని కమిటీలుగా వేసి క్వాలిటీ ఎక్కడన్నా కాంప్రమైజ్ అయితే మా దృష్టికి తీసుకురండి. అలాగే స్టూడెంట్ వెల్ఫేర్ టాస్క్ ఫోర్స్ వేసి కౌన్సిలింగ్ ఇష్యూస్ ఉంటే వాళ్ళ కోసం ఇవన్నీ చేయడం జరిగిందండి. ఆల్రెడీ ముగ్గురు ఉన్నారండి. నేను నిన్న మధ్యాహ్నం మెయిన్ గేట్ దగ్గర ఉన్నప్పుడు నేను వెళ్ళినప్పుడు మాట్లాడదాం అనడానికి 10 నిమిషాలు పట్టిందండి. ఎందుకంటే విద్యార్థులు వాళ్ళు ఎవరు గ్రూప్ మాట్లాడతారని కొట్టుకోవడంతోనే 10 నిమిషాలు జరిగిందండి. తర్వాత నేను చెప్పడం జరిగింది, ఇటువంటి మెడికల్ సెంటర్కి ఎటువంటి మొత్తం కంప్లీట్ ప్రణాళిక రచించడం జరిగింది. కొద్ది రోజులు ఓపిక పట్టని చెప్పడం జరిగింది. విద్యార్థి తండ్రి వాళ్ళ బ్రదరు వచ్చి మాకు ఇటువంటి ఇబ్బందులు ఏమి లేవు, ఖచ్చితంగా మేము స్మూత్గా మా అబ్బాయిని పోస్ట్మార్టంకి తీసుకుని వెళ్ళాలి, స్టూడెంట్ గొడవలతో మాకు సంబంధం లేదని వాళ్ళు విన్నపం జరిగారు పేరెంట్స్. నేను చెప్పినా కూడా స్టూడెంట్స్ కొంతసేపు విన్నాక నేను రావడం జరిగింది. ఎప్పుడైతే పేరెంట్స్ మా స్టూడెంట్ మేము తీసుకుని వెళ్తాము, మాకు ఎటువంటి గొడవలు లేవు స్టూడెంట్స్ అని చెప్పారో, స్టూడెంట్స్ కాస్త అసహనం, బహుశా వాళ్ళకి ఇది నచ్చలేదేమో, వాళ్ళ తర్వాత మొత్తం 300 మంది వచ్చి వీసీని ఆల్మోస్ట్ అటాక్ మ్యాన్ హ్యాండిల్ చేయడం జరిగిందండి. హాస్టల్స్ చూసినట్టు